హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చక్కటి స్నాక్ రెసిపీ ఈవినింగ్ టైంలో తినడానికి మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి. పచ్చి శనగపప్పుతో చక్కటి మసాలా వడలు వేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. మరి ఈ మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకోవాలి. ఈ కప్పు మెజర్మెంట్ 250 గ్రామ్స్ ఉంటుంది. ఇందులోకి వాటర్ వేసి పప్పు అంతా కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగి వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు నీళ్ళను వేసి మూత పెట్టి ఒక 2-3 గంటల వరకు పక్కన పెట్టి పప్పుని బాగా నాననివ్వాలి. ఒక 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు అంతా కూడా చక్కగా నానిపోయింది. మనకి ఈ మాత్రం నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ అంతా కూడా తీసేసి ఒక గుప్పెడంతా పప్పు పలుకుల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసి మిగిలిన పప్పు అంతా కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని నీళ్ళు అనేది అస్సలు లేకుండా ఈ పప్పుని ఇందులో వేసేసి పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా చిన్న పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ సాఫ్ట్గా పిండి అనేది ఉండొద్దు. ఇలా అంతా కూడా మిక్సీ పట్టేసి ఈ పిండిని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, పిండి మరీ మెత్తగా కాకుండా మరీ జోరుగా కాకుండా వాటర్ అనేది లేకుండా ఇలా పొడి పొడిగా ఉండేలాగా పప్పుని బాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసి మరొక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి మిర్చిని ఇంకొక 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం ముక్క, ఒక అంగుళం ముక్క తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి పేస్ట్ అంతా కూడా ముందుగా మిక్సీ పట్టిన పచ్చిశనగపప్పు ఉంది కదా, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకు రెమ్మలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే మరొక చిన్న కప్పు వరకు కొత్తిమీర తరుగు, ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పలుకులు కూడా వేసి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు చిటికెడంతా పసుపు కూడా వేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి వచ్చేసి మనకి పొడి పొడిగా కనిపిస్తుంది కదా. ఈ ఉల్లిపాయలు వేసి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే చెమ్మ అనేది వచ్చేసి పిండి మనకి ముద్దలాగా తయారవుతుంది. ఇలా కలిపేసి 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. పిండి పట్టేటప్పుడు వాటర్ అనేది అస్సలు ఎక్కువగా వేయకూడదండి. మనకి మసాలా కూడా వచ్చేసి పొడి పొడిగా రావాలంటే మనకి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత పిండి ముద్దని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా బౌల్లాగా ప్రిపేర్ చేసి అరచేతులు వేసి ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే మనకి కరెక్ట్గా మసాలా వడ షేప్ వచ్చేస్తుంది. మరీ లావుగా మందంగా కాకుండా ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ మసాలా వడలు ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తూ ఆయిల్లో వేసామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తక్కువగా ఉంచేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పైన మాడిపోకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం మంట మీదనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కటి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా, వడలు వచ్చేసి చక్కటి కలర్ వచ్చాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసింది. ఆయిల్ అనేది దీనికి కనిపించట్లేదు కదా. ఇవి పక్కన పెట్టేసి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి కూడా ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకుని మీడియం మంట మీదనే చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది కొద్దిగా ఇలా పొడిగా ఉంటే మనకి వడలు అనేవి గుల్లగా వస్తాయి. ఇలా అన్నీ రెడీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే మసాలా వడలు రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ వడలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే అందరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, పైన క్రిస్పీగా కరకరలాడుతూ ఆయిల్ అనేది అంటకుండా లోపల వరకు చక్కగా పొడిగా వచ్చాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.